రాజకీయాలు శృతిమించుతున్నాయి. సోషల్ మీడియా మారుతున్న తప్పుడు ప్రచారాలు అధికమవుతున్నాయి. అయితే అన్ని పార్టీలు ప్రేరేపిత సోషల్ మీడియాలు ఉన్నాయి. అన్ని పార్టీల్లో బాధితులు కూడా ఉన్నారు. అందుకే ఇప్పుడు రాజకీయాల విషయానికొస్తే అందరూ అందరే అనే మాట ప్రధానంగా వినిపిస్తోంది. అయితే రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న చాలా మంది నేతలు దూకుడుగా ఉంటున్నారు. పరుష పదజాలంతో వివాదాలు తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో కుటుంబాలను సైతం పావులుగా వాడుకుంటున్నారు. చివరకు నేతల కుటుంబ సభ్యులను సైతం అసభ్యంగా చూపి ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ విషయంలో ప్రధాన పార్టీలోని కీలక నేతలు కూడా బాధితులుగా మిగులుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మాజీ మంత్రి ఆర్కే రోజా మీడియా ముందు కన్నీటి పర్యంతమయ్యారు. పిల్లల తీవ్ర ఆవేదనతో ఉన్నారని, దారుణంగా ట్రోల్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రోజా వ్యవహార శైలి, వాడే భాషా విషయంలో కొన్ని రకాల అభ్యంతరాలున్నాయి. అందుకే ఆమె విషయంలో ఎటువంటి సానుభూతి రావడం లేదు. కానీ ఆమె కుమారుడు మాత్రం అటువంటి ట్రోల్స్ వద్దని అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేయడం విశేషం. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు ఆర్కే రోజా. ఆమె భర్త సెల్వమణి కూడా దర్శకుడే. అయితే రాజకీయంగా దూకుడుతోనే రోజా అటు బయట ప్రపంచానికి తెలిసింది. రాజకీయంగా కూడా ఆమెకు గుర్తింపు లభించింది. అయితే ఈ క్రమంలో ఆమె వాడిన భాష, వ్యవహార శైలి మాత్రం అభ్యంతరకరంగా ఉంది. ఆమె చేసిన వ్యాఖ్యల పుణ్యమాని ఇద్దరు పిల్లలు ట్రోలింగ్కు గురవుతున్నారు. ఒకవైపు రాజకీయ ప్రేరేపిత ప్రచారం ఉంది. మరోవైపు రోజా వ్యవహార శైలికి వ్యతిరేకంగా మారిన వారు సైతం టార్గెట్ చేయడం ప్రారంభించారు. అంటే ఆమె దూకుడు రాజకీయంగా కలిసి వచ్చింది, మంత్రి స్థాయి వరకు తీసుకువెళ్ళింది. కానీ ఆమె వ్యాఖ్యలు మాత్రం కుటుంబ సభ్యులను ఇబ్బందుల్లో పెట్టింది. రోజా కుమారుడు 10వ తరగతి పూర్తి చేశాడు. ప్రస్తుతం చదువుపై దృష్టి పెట్టాడు. 20 సంవత్సరాలు దాటిన తర్వాత సినిమాల్లో అడుగు పెట్టాలన్నది ఆ కుర్రాడి ప్లాన్. అయితే మాజీ మంత్రి రోజాతో పాటు ఇద్దరు పిల్లలను కలిపి విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. దానిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు రోజా కుమారుడు. ట్రోల్స్కు తాను బాధితుడని, తన తల్లితో కలిసి విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు ఉందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. తన తల్లి రోజా విషయంలో అసభ్యంగా ట్రోల్స్ చేయవద్దని విజ్ఞప్తి చేశాడు. ఏదైనా రాజకీయంగా కోపం ఉంటే వారిపై ప్రయోగించాలి, కానీ కుటుంబ సభ్యులపై ఆ ప్రతాపం చూపకూడదని కోరాడు. ప్రస్తుతం రోజా కుమారుడు ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.